బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు. నందికొట్కూరు బంద్ పాటిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఈ సందర్భంగా నంద్యాలలోని ముచ్చుమర్రి బాలిక అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యా సంస్థల బంద్ కి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ఇక ఈ బంద్ మద్దతు ఇచ్చాయి ప్రైవేట్ పాఠశాలలు, కాలేజ్ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలల్ని బంద్ చేయించాయి విద్యార్థి సంఘ నాయకులు. బాలికల పాఠశాల నుంచి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ చేశారు. పటేల్ సెంటర్ లో మానవ మృగాల్ని శిక్షించాలని ధర్నా చేశారు విద్యార్థులు. అయితే నంద్యాల జిల్లా పగిద్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు మాజీ సీఎం జగన్ తో పాటు సీనియర్ పోలీస్ అధికారిపై కేసు నమోదైంది. గతంలో సిఐడి డీజీగా పనిచేసిన సునీల్ కుమార్ పైన రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామరాజు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో నాడు సిఐడి కేసు నమోదైంది. ఆ సమయంలో సిఐడి అధికారులు తనని కొట్టడంతో పాటుగా హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఇదంతా నాటి సీఎంగా ఉన్న జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సునీల్ కుమార్ గతంలో సిఐడి డీజీగా పనిచేశారు. గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిఐడి డీజీ సునీల్ కుమార్ తో పాటు అతని బృందంలోని పలువురుపై సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనని అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని 5 ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్ట్ కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అప్పట్లోనే రఘురామ చేసిన ఆరోపణలు రాజకీయ సంచలనంగా మారాయి. న్యాయస్థానంలోనూ రఘురామ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.